హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే కొత్తగా భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వేరే ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే ముందు వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను, నాకు వ్యూస్ ఏమొద్దు. ఫస్ట్ మీకు అయితే కొన్ని ప్రణామ మంత్రాలు తెలుసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను. మొదటిది వచ్చేసి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడైతే మనం మీకు పలకనీకి రాకపోతే నేను వచ్చి డివైడ్ చేసి చెప్తాను, నేర్చుకోండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. దీని భావం కూడా చెప్తాను. ఈ ప్రణామ మంత్రం అనేది గురువుకు ప్రణామం చేసేటప్పుడు చెప్పాలి. దీని భావం చెప్తాను, వినండి. నేను అజ్ఞానమైన లోకంలో జన్మించాను. నా కళ్ళు తినిపించిన గురువుకి నా మనస్ఫూర్తిగా గౌరవ ప్రణామాలు. ఇది ఈ పద్యం యొక్క భావం. మరి రెండో పద్యం కూడా చూసేద్దాం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి శబదాన్వికం. దీని అర్థం ఏంటంటే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్ణమును నెరవేర్చుట నా కోరిక. నా కొరకై ఈ భౌతిక జగత్తును ప్రచార కార్యమును స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభు పాదాల వారెప్పుడు నాకు తమ పాద పద్మములు వద్ద ఆశ్రయం ఇస్తారు. మరి పలికే విధానం కూడా మనం ఒకసారి చూద్దాం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి శబదాన్వితం. మీకు భగవద్గీత నేర్చుకోవడంలో ఒక సీక్రెట్ చెప్తాను. మనము ఒక్కొక్క పదం అనేది 8 అక్షరాలు కలిపి ఒక్కొక్క పదంలాగా పలికితే మనకైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదైతే మా గురువుగారు చెప్పారు. మరి మూడవ ప్రణామ మంత్రం చూద్దాం. వందేహం శ్రీ గురున్ శ్రీయుత పతకమలం శ్రీ గురున్ వైశ్యవాంచాన్ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. దీని భావం అయితే మనం ఒకసారి చూసుకుందాం. దానికంటే ముందు పలికే విధానం ఒకసారి చూద్దాం. వందేహం శ్రీ గురో శ్రీయుత పతకమలం శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైశ్యవాంచాన్ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం. ఇది పలకని కొంచెం కష్టంగా ఉంటుంది. సహగణ రఘునాథాన్వితం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం
పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. ఇక్కడ కొంతమంది ఎలా పలుకుతారంటే శ్రీకృష్ణ చైతన్య దేవం అని పలుకుతారు. అలా పలకదు. కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. దీని భావం వచ్చేసి మా ఆధ్యాత్మికచారులు పాదపద్మములకు సమస్త వైష్ణవులకు పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించును. శ్రీల రూప గోస్వామి వారి పాదపద్మములకు ఆయన జ్యేష్ఠ సోదరుడైన సనాతన గోస్వాములకు వారితో పాటు రఘునాథ గోపాల భట్టునకు శ్రీల ఇది కొంచెం లాంగ్గా భావం ఉంటుంది. శ్రీల జీవ గోస్వామికి నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించు. శ్రీకృష్ణ చైతన్యలకు నిత్యానంద ప్రభుకు మరియు వారితో పాటు అద్వైతాచార్యులకు గదాధరునికి శ్రీవాసునికి ఇతర సహచారులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు. శ్రీమద్ రాధారాణికి శ్రీకృష్ణునికి మరియు వారి సఖిజనులైన శ్రీ లలిత శ్రీ విశాఖలకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించును. ఇంతటితో ఈ వీడియో సమాప్తమైంది. మీకు ఇలాగే చాలా వీడియోలు భగవద్గీత గురించి ఉంటాయి. ఇంకా మీకు ఇలాంటి 2 పద్యాలు అయిపోయాక మీకు స్టోరీ కూడా ఉంటుంది. అదే కృష్ణుని గురించే చూద్దాం. బాయ్ గైస్. నేనైతే లైక్ చేయమని అయితే అడగను, ఎందుకంటే నాకు లైక్స్ అవసరం లేదు. మీ అందరికీ నేర్పియాలని చెప్తున్నాను అంతే. బాయ్.